పార్లమెంట్ వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జిల్లా పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జువ్వలదిన్నెలో జరిగిన జగన్మోహన్ రెడ్డి సభ విజయవంతం కావడాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి కాకాని కృతజ్ఞతలు తెలిపారు. అలాగే సోషల్ మీడియాలో మత్స్యకారులు రాలేదని ప్రచారం చేస్తున్న టీడీపీ వారికి ఆయన సమాధానం ఇచ్చారు. మంత్రి ఆనం స్టేట్మెంట్ పై కూడా కాకాని ఘాటుగా స్పందించారు. నిన్నటి రోజు మా నాయకుడు మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కావలి నియోజకవర్గంలో గత కొద్ది రోజులుగా మత్స్యకార సమస్యల పట్ల ఈ జిల్లాలో ఉండేటువంటి పరిస్థితులు తెలుసుకుని మత్స్యకారులకు భరోసా ఇవ్వాలనేటువంటి లక్ష్యంతో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను సందర్శించి మత్స్యకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి అక్కడి నుంచి ఆయన బయలుదేరి వెళ్ళడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారి రాక నుండి జగన్మోహన్ రెడ్డి గారు సందర్శన, ఫిషింగ్ హార్బర్ సందర్శన, ముఖాముఖి కార్యక్రమం, ఆయనకి వీడ్కోలు పలికేంత వరకు, స్వాగతం పలికిన దగ్గర నుంచి ఆయన పాల్గొన్నటువంటి కార్యక్రమాలు అన్నింటిలో పాల్గొంటూ వీడ్కోలు పలికేంత వరకు వేలాదిగా తరలి వచ్చి జగన్మోహన్ రెడ్డి కార్యక్రమాన్ని జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, ప్రత్యేకించి మా మత్స్యకార సోదరులకి సోదరిమణులకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా పక్షాన. ఎందుకంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యక్రమం ఏర్పాటు చేయాలనుకున్నప్పుడు అది అత్యంత సాహసోపేతమైనటువంటి కార్యక్రమం. ప్రతాప్ రెడ్డి గారు దానికి సంబంధించి లీడ్ తీసుకోవడం, ఆయన నియోజకవర్గంలోనే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ ఉండడం, దానికి సంబంధించి ఆయన మత్స్యకారులకు సంబంధించినటువంటి సమస్యలను తెలుసుకున్న తర్వాత దాని మీద మేము అందరం కూడా జిల్లాలో ఉండేటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరం కూడా పాల్గొనడం జరిగింది. ఆ తర్వాత నియోజకవర్గంలో ఉండేటువంటి ఇన్ఛార్జీలు అందరం కూడా పాల్గొన్న తర్వాత దాని మీద ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అక్కడ ఆ ప్రదేశానికి అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అనేక రకాలైనటువంటి అవాంతరాలు ఉన్నాయి. ఎందుకంటే అది జిల్లాకి దూరంగా ఉండేటువంటి ప్రదేశం, ఒక పక్కగా ఉండేటువంటి ప్రాంతం, రోడ్డు సౌకర్యం పెద్దగా లేనటువంటి ప్రాంతం, రవాణా సౌకర్యాలు పెద్దగా లేనటువంటి ప్రాంతం. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకారులకు సంబంధించి నేను అండగా ఉండాలనేటువంటి సంకేతం ఇవ్వాలనేటువంటి నిర్ణయం తీసుకున్న తర్వాత కార్యక్రమం ఏర్పాటు చేశాను. అయితే మేము ఊహించిన దానికన్నా మత్స్యకారుల్లో కానీ మత్స్యకారేతరులో కానీ స్పందన ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం అంటే ప్రతి దగ్గర ఆయనకు సంబంధించినటువంటి అభిమానులు ఎవరైతే వాళ్ళందరూ వస్తారు. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా మత్స్యకారులు ఉత్సాహం చూపించడం, మత్స్యకారులు అందరూ కూడా తరలి రావడం జరిగింది. దానికి సంబంధించి సర్వేపల్లి, కోవూరు, నెల్లూరు రూరల్, నెల్లూరు సిటీలో స్థిరపడినటువంటి మత్స్యకారులు, మత్స్యకారేతరులు కొంతమంది రావడం జరిగింది. ఏ రోజైతే అనుకోనటువంటి విధంగా జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం ఈరోజు సక్సెస్ అయిందో వెంటనే ఈ పచ్చ మీడియా, రాత పత్రికలు, బూతు పత్రికలు వాళ్ళు దానిలో వాళ్ళ కడుపు మంటంతా వెలుగుచ్చడం జరిగింది. ఏం మాట్లాడారు? మత్స్యకారులు రాలేదు, మత్స్యకారేతరులు వచ్చారు, అక్కడి నుంచి వచ్చారు, ఇక్కడి నుంచి వచ్చారు అంటే ఆడలేక మధ్యలో ఓడన్నట్టుగా మీరు జనం రారు అనుకున్నారు కాబట్టి, జనం వచ్చారు కాబట్టి, ఆ ప్రోగ్రాం సక్సెస్ అయింది కాబట్టి, ప్రతి ఒక్కరూ అద్భుతంగా ప్రోగ్రాం జరిగిందని అన్నారు కాబట్టి దీన్ని ఏ విధంగా వక్రీకరించాలనేటువంటి దానికి ఈరోజు రకరకాలైనటువంటి మత్స్యకారేతరులు వచ్చారు, మత్స్యకారులు రాలేదు, మత్స్యకారులు ముఖం చాటేశారని రకరకాలైనటువంటి మాటలు మాట్లాడేటువంటి పరిస్థితి. మీకు ధైర్యం ఉంటే అటువంటి దగ్గర ఒక సమావేశం పెడితే మేము తీసుకొచ్చి ఈరోజు అధికారం లేదు, మాకు అన్ని రకాలైనటువంటి అడ్డంకులు సృష్టించారు. మీరు రవాణా శాఖ అధికారులను పెట్టి ఆపించారు, పోలీసు అధికారులను పెట్టి మా బళ్ళు ఎక్కడికక్కడ నిరూపించేటువంటి ప్రయత్నం చేశారు. అదేమంటే డ్రోన్లు డైరెక్ట్ లైవ్ ఉంటుంది, మా ఉన్నతాధికారులందరూ చూస్తారు కాబట్టి మేమేం చేయలేమని చెప్పి మాట్లాడారు. అన్ని రకాలైనటువంటి మీరు పరిమితులు విధించినా, అన్ని రకాలైనటువంటి ఏదో ఒక విధంగా దీన్ని అడ్డుకోవాలనేటువంటి అనేక రకాలైనటువంటి అవరోధాలు సృష్టించినా జనం తరలి వచ్చారు. మీరు ఇటీవల పెట్టినటువంటి సమావేశాలు చూస్తే 1000 మందితో సమావేశం పెడితే ఆ 1000 మందిలో 300 మందిని కూడా మీరు నిలుపుకోలేకపోయారు అని అంటే, నడిచి వెళ్ళిపోయారు, లేచి వెళ్ళిపోయారు, ఖాళీ కుర్చీలు దర్శనం ఇచ్చాయనంటే మీ సభలో సమావేశాలు ఏ విధంగా నడుస్తున్నాయి? మేము ఒక 2000 మందితో ఒక ముఖాముఖి కార్యక్రమం ఏర్పాటు చేస్తే ఇరుకుని 4000 మంది కూర్చున్నారు అక్కడ అంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతసేపు ఆద్యంత ముఖాముఖి కార్యక్రమం వరకు ఉన్నారంటే మా నాయకుడి పట్ల ప్రజలకు ఎంత ఆదరణ ఉందనేటువంటిది మీ సర్టిఫికేట్, రాత పత్రికలు, బూత్ పత్రికలకు సంబంధించినటువంటి సర్టిఫికేట్లు మాకు అవసరం లేదు.
కాబట్టి తీర ప్రాంతానికి సంబంధించి కొన్ని గ్రామాల్లో మీరు విభేదాలు సృష్టించడానికి తెలుగుదేశం పార్టీ వాళ్ళు రకరకాలైనటువంటి ప్రయత్నాలు చేసినా మీ ప్రయత్నాలు ఫలించలేదు. పాపం మీరు పచ్చ మీడియాలో ఎన్ని రకాలైనటువంటి కళ్ళగా ఉన్నారు. ఒక గ్రామంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళొద్దున్నారు, మిగతా గ్రామాలన్నీ ఆగిపోతాయన్నా అన్ని గ్రామాల్లో ఉండేటువంటి వాళ్ళు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమానికి ఎదిరించి మేమందరం వెళ్లాల్సిందని చెప్పి మీరు స్థానికంగా ఉండేటువంటి నాయకుల చేత బెదిరించారు. మీకు సంబంధించి సంక్షేమ కార్యక్రమాలు ఆగిపోతాయన్నారు, మీ బోట్లు వేటకు బానివన్నారు, రకరకాలైన చెప్పినా ఎక్కడ కూడా వాటికి సంబంధించి ఆలోచన చేయలేదు. ప్రభుత్వ యంత్రాంగం ఎంత దారుణంగా ప్రవర్తించిందంటే మేము జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లు వస్తున్నాడు 15వ తేదీ ఉదయం అని చెప్పి అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లు చేస్తే సివిల్ ఏవియేషన్కి సంబంధించి కొన్ని నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు ఉంటాయి. వాళ్ళు ప్రైవేట్ హెలికాప్టర్ ఎవడైనా సరే జిల్లా కలెక్టర్ అనుమతి ఇచ్చేంత వరకు వాళ్ళు హెలికాప్టర్ తీసుకుని రారు, దించరు. అది వాళ్ళ నియమం. మనం చెప్పినా కూడా మనం సభ పెట్టుకుంటాం, సమావేశాలు పెట్టుకుంటాం, కానీ దానికి సంబంధించి జిల్లా కలెక్టర్ గారు రిటర్న్ పర్మిషన్ ఇస్తేనే ఆ ప్రైవేట్ చాపర్ ఏదైతే ఉందో హెలికాప్టర్ అనేటువంటి వాళ్ళు ఆపరేట్ చేయడానికి ముందుకు వస్తారు. 15వ తేదీ ఉదయం ఒక మాజీ ముఖ్యమంత్రి గారు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నారని చెప్పి అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తే గత 3 రోజులుగా చూస్తూ దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, హెలిప్యాడ్కి సంబంధించి స్టేజీకి సంబంధించి ఫిట్నెస్ సర్టిఫికేట్లు, అన్ని రకాలైనటువంటి అండర్టేకింగ్లు, ఎన్ని రకాలైనటువంటి కండిషన్లు పెట్టాలనో ప్రతాప్ కుమార్ రెడ్డి గారి దగ్గరికి అన్ని రకాలైనటువంటి కండిషన్లకు నేను బాధ్యత వహిస్తానని చెప్పి ఆయన అన్నిటికీ నేను బాధ్యత వహిస్తానయా అని చెప్పి సంతకం పెట్టిన తర్వాత కూడా 14వ తేదీ సాయంత్రం 6 గంటలకి మా చేతిలో దానికి సంబంధించినటువంటి కాగితం ఇచ్చారు. అంటే మీ ఉద్దేశం ఏదో ఒక విధంగా చివరి నిమిషంలో ఇస్తే ఆ హెలికాప్టర్ రాకుండా ఆగిపోతే వాయిదా పడిపోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రోగ్రాం. మళ్ళీ వచ్చేదానికి టైం పడుతుంది, మనం ఊపిరి పీల్చుకోవచ్చు, ఈ లోపల మనం ఏదో ఒక వ్యతిరేక ప్రచారం చేయొచ్చు అని చెప్పి. ఎన్నడైనా ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు అధికారంలో లేనప్పుడు మీరు ఏదన్నా వస్తామనంటే ఇంత ఆలస్యం చేసి చివరి నిమిషంలో అంటే ఎవడన్నా చూస్తే నవ్వులాటగా లేదు. ఇది 15వ తేదీ ఉదయం 9 గంటలకి ఆయన అక్కడ బయలుదేరతాడు, 10 గంటలకి ఇక్కడ దిగతాడని ప్రోగ్రాం ఉంటే 14వ తేదీ సాయంత్రం 6 గంటలకు పర్మిషన్ ఇస్తాడు జిల్లా కలెక్టర్ గారు. దీన్ని ఏమనాలి అంటే మీరు ఎన్ని రకాలైనటువంటి అవాంతరాలు సృష్టించారు అని చెప్పి మీరు అంటున్నారు. కాబట్టి ఈరోజు కావలే కాదు అన్ని ప్రాంతాల నుంచి వస్తారు జగన్మోహన్ రెడ్డి గారికి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి క్రేజ్ అటువంటిది. నిన్న లోకేష్ వచ్చాడంటే నెల్లూరుకి, పొద్దున పత్రికలు చూసిందా నాకు రుచిపోయిన సంగతి కూడా. మీకున్నటువంటి క్రేజ్ అది. మిమ్మల్ని చూడడానికి ఎవరు వస్తారు? అందులో పాపం నిన్నేదో ముఖ్యమంత్రిని చేయాలని వర్కింగ్ ప్రెసిడెంట్ చేశారు, ముఖ్యమంత్రిని చేయాలని తహతలాడుతున్నారు, తాపత్రయపడుతున్నారు. కాబోయే ముఖ్యమంత్రి అంటే ఎంత క్రేజ్ ఉండాలి నీకు? కుర్రోడివి, అధికారంలో ఉండేవాడివి, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఈరోజు అన్ని ఉప ముఖ్యమంత్రి కన్నా పెద్ద స్థాయిలో షాడో ముఖ్యమంత్రి లాగా చక్రం దిపోవాడు. నువ్వు వస్తే కనీసం అక్కడ ఈరోజు ఒక వీడియో చూసినా నేను, మీ నాయకులు నిలబడి ఇచ్చి మీరు రిసీవ్ చేసుకున్నారు, ఆడి జనం కూడా లేదే, ఎవరు అసలు పట్టించుకోలేదు నీ రాకరే. అందుకని నీలాగా అందరూ ఎందుకుంటారు? చంద్రబాబు నాయుడు లాగా లోకేష్ లాగా ఉండరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే. జనం ఎగబడతారు, జనం వస్తారు, మీ కడుపు మంట అంతా అది. కాబట్టి మీరు జనం తోలినా మొన్న సూలూరుపేట మీటింగ్లో సంజయ్ గారి కాన్స్టిట్యున్సీలో పెట్టారు. ఎవరున్నా జనం వచ్చారా? ఎంతమంది లేచిపోయినారు? సిగ్గైనా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి ఉన్నాడు కుర్చీలతో మాట్లాడిపోయాడు. ఎవడన్నా ముఖ్యమంత్రి అనేవాడు కుర్చీలతో మాట్లాడతాడా? మనుషులతో మాట్లాడతాడు. అంటే నీ ఉద్దేశం ఏంటి? కుర్చీలు ఉన్నా లేకపోయినా నాకు ఉన్నటువంటి అనుకూల మీడియా ఉంది కాబట్టి నాకు దాని ద్వారా చూపిస్తారని చెప్పి మాట్లాడు. కాబట్టి ఎర్రటి ఎండలను సైతం లెక్క చేయకుండా నిన్న జగన్మోహన్ రెడ్డి గారి జనానికి మీడియానే సాక్ష్యం. కాబట్టి ఈ పచ్చ మీడియా ఇచ్చేటువంటి వాటిలో అవసరం లేదు. కాబట్టి ఎర్రటి ఎండను సైతం లెక్క చేయకుండా నిన్నటి ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే దాని మీద నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి గారు రామనారాయణ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఈనాడు పేపర్లో. ఏమని రాశాడంటే, మత్స్యకారుల ప్రాణాలు తీసిన రక్త చరిత్ర జగన్ రెడ్డిది. ఇది ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్. దీంట్లో ఆయన ఒక ఫోటో కూడా చూపించాడు, పోలీసులు కాల్చే ఫోటో. దాంట్లోనే చెప్పాడు ఇది 2011లో సోంపేటలో జరిగింది, శ్రీకాకుళం జిల్లాలో అని. దీనిలో ఆయన చెప్పినటువంటి ఒక సీనియర్, చాలాసార్లు మంత్రిగా పనిచేసాడు, వాళ్ళు ఎవరో రాసిచ్చినటువంటి కాగితం చదివితే నువ్వు కనీసం అర్థం చేసుకోవాలి కదా, చదవేటప్పుడు దాన్ని కనీసం అండర్లైన్ చేసుకోవాలి కదా. 2011లో ఎవరు ఉన్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారా? మీరున్నారా? మంత్రిగా ఎవరు పనిచేశారు? రామనారాయణ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి స్టేట్మెంట్కే. 2011లో ఎవరున్నారు? ఒక పాయింట్, దానికి సమాధానం చెప్పగలరా? దాంతోపాటు రాసిచ్చింది చదివి వెళ్ళిపోవడం కాదు. 2011లో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాంతానికి సంబంధించి మత్స్యకారులకు అండగా నిలబడి, రామనారాయణ రెడ్డి గారు తెలియకపోతే తెలుసుకోండి, వాళ్ళు రాసిచ్చినటువంటి పేపర్లు చదవడం కాదు, మత్స్యకారులకు అండగా నిలబడి మత్స్యకారులు కోరుకున్నటువంటి విధంగా ఇక్కడ థర్మల్ విద్యుత్ కేంద్రం ఉండడానికి లేదు అని అంటే ఆ రోజు మీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులే, మీరే
మీ నాన్నగారు భూసేకరణ చేశాడు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో భూసేకరణ జరిగింది, కాబట్టి ఆ భూసేకరణ జరిగిన దానికి మీరు వ్యతిరేకిస్తారా అని మాట్లాడితే ఎవరు చెప్పినా, ఎవరి హయాంలో జరిగినా ఆ ప్రాంతంలో ఉండేటువంటి స్థానికులు దాన్ని వద్దు అనుకుంటే నేను వ్యతిరేకిస్తానని మాట్లాడాడు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు వాళ్ళకు అనుకూలంగా మాట్లాడలే. వాళ్ళకు అనుకూలంగా మాట్లాడింది ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి మీరు మాట్లాడారు అనుకూలంగా. వాళ్ళకి ఎవరు మాట్లాడలే ఆ రోజు, ఎవరు మాట్లాడలే, మీరు మాట్లాడారు ఆ రోజు 2011లో. ఆ రోజు అధికారంలో ఉన్న మీరు, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి, జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారు రెక్కల కష్టం మీద వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మాట్లాడిన తర్వాత ఇది తప్పు, ఈ ప్రాంత మత్స్యకారులు వ్యతిరేకిస్తున్నారు, ఇక్కడ ఈ ధర్మల విద్యుత్ కేంద్రం ఉండకూడదు అని చెప్పానంటే దాన్ని మీ నాయన రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చినా నువ్వు వ్యతిరేకిస్తావని చెప్పి ఆ రోజు మాట్లాడినటువంటి నోళ్ళు మీవే, మాట్లాడినటువంటి వాళ్ళు మీరే. ఒకసారి పాపం మీరు కూడా మీ చంద్రబాబు నాయుడు గారు లాగా మీకు మతిమరుపు వచ్చిందో ఒకసారి గుర్తు చేసుకోండి. 2011లో రాజశేఖర రెడ్డి గారు లేరు, జగన్మోహన్ రెడ్డి గారు లేరు, కాబట్టి 2011లో మంత్రిగా ఉన్నది మీరు. ఆ తర్వాత ఎవరైతే అక్కడ ధర్మల విద్యుత్ కేంద్రాన్ని వ్యతిరేకించారో, కాల్పులు జరిపారో, మత్స్యకారులు దాన్ని వ్యతిరేకించారో, దాన్ని మీరు మంత్రిగా ఉన్నప్పుడే నెల్లూరు జిల్లాకి తీసుకురావడం జరిగింది. అక్కడ ఉన్నప్పుడు కాల్పులు జరిగినప్పుడు మంత్రులు మీరే. మీరు ఉన్నటువంటి, మీరు ఆ రోజు మంత్రిగా ప్రాతినిధ్యం వహించినటువంటి నెల్లూరు జిల్లాలో ఎన్సీసీ అనే కంపెనీ వచ్చిందే, అది వచ్చింది తమర హయాంలోనే. ఆడ కాల్పులు జరిపింది మీరే మత్స్యకారుల మీద, ఇక్కడ మత్స్యకారులకు ద్రోహం చేస్తూ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టింది మీరే. రెండు జరిగింది 2011లోనే. ఎప్పుడో నెల్కేస్టోడ్ దానికి సంబంధించి అనుమతులు కావాలని చెప్పి భూసేకరణ పూర్తి చేస్తే హడావిడిగా ఎన్సీసీ వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళకి మీరు రెడ్ కార్పెట్ పరిచి ఇక్కడ అనుమతులు ఇచ్చారు, అక్కడ మీ హయాంలో కాల్పులు జరిపారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు దాని పూర్వపరాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది తప్ప ఒక సీనియర్గా సుదీర్ఘమైనటువంటి రాజకీయ చరిత్ర ఉన్నటువంటి రామనారాయణ రెడ్డి గారు వాళ్ళు రాసిచ్చినటువంటి కాగితం చదవడం చాలా అసహ్యంగా ఉంది. దాంతోపాటు ఇంకొక మాట అన్నాడు, అసలు దానిని ఆ ఫిషింగ్ హార్బర్ నిర్మాణమే మా హయాంలో జరిగింది అని అన్నాడు ఆయన. మీరున్నారు, మా పార్టీలోనే ఉన్నారు కొద్ది రోజులు. ఎమ్మెల్యేగా కూడా 2019లో వెంకటగిరి నుంచి ప్రాతినిధ్యం వహించారు. మీకు తెలియదా ఏ ప్రభుత్వంలో జరిగింది? అంతకుముందు మీ ప్రభుత్వం ఉన్నది 2014 దాకా చేయలే, పనులు చేయలే, దాన్ని ఒప్పుకుంటా, లేకపోతే 2014 ముందే మేము చేసామని అంటారా? 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు పనులు చేయలే. ఆ రోజు చంద్రబాబు నాయుడు విధానం బాగలేదని మీరు చాలా సందర్భాల్లో విమర్శించారు కూడా. ఈరోజు ఆయన నెత్తికెత్తుకొని ఉండొచ్చు, అది వేరే విషయం. ఈరోజు అధికారంలో ఉన్నారు, మంత్రి పదవి ఉంది కాబట్టి. 2019 దాకా పని జరగలే, 2019 నుంచి 2024 మధ్య పని జరిగింది. ఈరోజు ప్రభుత్వం మీది, రికార్డులు మీ దగ్గర ఉన్నాయి. మీకు ధైర్యం అంటే మీరు చేయాల్సినటువంటిది ఏంటంటే, ఇదిగో మా హయాంలో ఇంత పురోగతి జరిగింది, ఇదిగో దీనికి సంబంధించి ఇంత చెల్లింపులు చేశాము అని చెప్తే ఎస్ మీ హయాంలో అభివృద్ధి జరిగింది, మీ హయాంలో ఫిషింగ్ హార్బర్ జరిగింది అని చెప్పి. అంటే నలుగురు నవ్వుకుంటున్నారు మీరు మాట్లాడేటువంటి మాటలు. అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యే మాట్లాడేది, ఇంకొకరు మాట్లాడితే అది ఎవరు పెద్ద పట్టించుకోరు సీరియస్గా, ఎందుకంటే వాళ్ళకి ఏం పెద్ద రాజకీయ నేపథ్యం లేదు, వాళ్ళకి ఏదో గాలివాటంలో ఎమ్మెల్యేలుగా గెలిచినటువంటి వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోబడలేదని జనం కూడా మాట్లాడుకుంటున్నారు. కానీ మీ విషయం అటు కాదు కదా. మీరు ఇన్ని రోజులు ఉండేటువంటి దీనిగా ఏదో చెప్తే అటువంటి మాటలు కొట్టేసి మాట్లాడాలి. మీరు రాజకీయ విమర్శలు చేయండి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ విమర్శలు చేస్తున్నారు, వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక ఫ్రస్ట్రేషన్లోకి వచ్చేసింది ఆ పార్టీ, అందుకని మిమ్మల్ని అందరినీ పురుగలుపుతున్నారు. మీరు మాట్లాడండి అని చెప్పి పాపం మీరు మీ పదవులు కాపాడుకోవడానికి మీరు ఏదో మాట్లాడాల్సినటువంటి గత్యంతర పరిస్థితులు ఉన్నా ఉన్నటువంటి క్రెడిబిలిటీ పోకుండా మాట్లాడాలి తప్ప, క్రెడిబిలిటీ పోయేటువంటి విధంగా మత్స్యకారులకు సంబంధించి జువ్వలు తిన్న ఫిషింగ్ హార్బర్ మీరా అంటే దాని గురించి మాట్లాడితే దానికి మీరు శ్రీకారం చుట్టినట్టేనా? దాన్ని మీరు మీ వల్లనే వచ్చినట్టేనా? తీండి రికార్డు. జగన్మోహన్ రెడ్డి హయాంలో దానికి ఎంత ఖర్చు పెట్టి పూర్తి చేశాడు, మీ హయాంలో ఎంత చెల్లింపులు చేశారు? సింపుల్ కదా, అది కదా లెక్క. ఆ లెక్కలు బయటకు తీయమంటే ఏదో కాలేరు, నెగిరి, హండ్రీ, వాటికి మళ్ళీ పోదాం, అన్ని దగ్గర పోదాం, రాష్ట్రం మొత్తం తిరగదాం, రాష్ట్రంలో జరిగినటువంటి అభివృద్ధిని అంతా గురించి మాట్లాడదాం. మేము బహిరంగ చర్చగానే సిద్ధంగా ఉన్నామని అనేక సందర్భాల్లో సవాల్ విశ్రామాల్లో చెప్తున్నాం. కాబట్టి ఇది కేవలం మీరు ఏదో నిన్న వచ్చినటువంటి జనాన్ని చూసి తట్టుకోలేక ఒక ప్రెస్ మీట్ పెడితే ఫ్రస్ట్రేషన్లో మాట్లాడడం కరెక్ట్ కాదు. మీరు దీనికి సమాధానం చెప్పండి. 2011లో ఎవరు అధికారంలో ఉన్నారో, 2011లో ఎవరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ కాల్పులు జరిపాయి, ఆ రోజు మంత్రిగా ఎవరున్నారు? మీరు మంత్రిగా ఉన్నారా లేదా? మంత్రిగా ఉన్నప్పుడు ప్రభుత్వం మీరు బాధ్యత వహించరా? ఆ రోజు మత్స్యకారులను పట్టణ పెట్టుకున్నది మీరు కాదా? మీ ప్రభుత్వం కాదా? మీరు ప్రాతినిధ్యం వహించి మంత్రిగా ఉన్నటువంటి మీ ప్రభుత్వం కాదా? దానికి సమాధానం చెప్పరా? మత్స్యకారులను బలి తీసుకున్నటువంటి వాళ్ళు ఆ రోజు ఉన్నటువంటి మంత్రుల్లో మీరు లేరా? మీరు కూడా దానికి బాధ్యత వహించరా? కాబట్టి మత్స్యకారులకు సంబంధించి
ప్రాణాలు తీసినటువంటి వ్యక్తుల్లో రామనారాయణ రెడ్డి గారు కూడా లేరా? ఆయన ప్రభుత్వం లేదా? ఆ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి వాళ్ళు మీకు భాగస్వామ్యం లేదా? మంత్రిగా నాకు భాగస్వామ్యం లేదు అని తప్పించుకుంటారా? దాని మీద స్పష్టత ఇస్తారనేటువంటిది చెప్పాల్సినటువంటి అవసరం. ఆ రోజు మీరు మంత్రిగా ఉన్నప్పుడు జరిగింది ఇది 2011లో. జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం? జగన్మోహన్ రెడ్డి గారిని జైల్లో పెట్టాలని చెప్పి రకరకాలైనటువంటి కుట్రలో కేసులు మీరు బలతున్నటువంటి రోజుల్లో జరిగినటువంటి ఉదంతం అది. దానికి సంబంధించి ఎట్లా మాట్లాడతారు మీరు? కాబట్టి దాని మీద మీరు స్పష్టత ఇస్తే బాగుంటుంది తప్ప దాన్ని వదిలిపెట్టి రకరకాలైనటువంటి మాట్లాడడం సరైనటువంటి పద్ధతి కాదు. దాంతోపాటు ఈ ప్రభుత్వం ఏ విధంగా తయారైందంటే, నిన్న జువలదిన్నె ఫిషింగ్ హార్బర్కి వస్తున్నాడు అని అంటే అక్కడ దానికి సంబంధించి మీడియా సెల్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా సెల్కి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి పూడి శ్రీహరి, ఒక జర్నలిస్ట్ నుంచి వచ్చినటువంటి వాడు, కష్టపడి పైకి వచ్చినటువంటి వాడు, స్వయం కృషితో ఎదిగినటువంటి వాడు, వివాద రహితుడు. ఎప్పుడన్నా ఎవరికైనా ఒక నోట్స్ ఇచ్చినా, ఒక పాయింట్స్ పంపించినా ఎక్కడా కూడా రాగద్వేషాలకు అతీతంగా రాస్తాడు తప్ప వాళ్ళని ఘాటుగా విమర్శలు చేయమని కానీ, ఘాటు అనేటువంటి పదజాలం కానీ, ఈరోజు మేము ఏదన్నా మాట్లాడినా కూడా పాపం బుల్లెట్ పాయింట్స్ ఇది 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 అని చెప్పిస్తారు తప్ప మీరు ఈ విధంగా దూషించడనో, ఈ విధంగా మందలించడనో, ఈ విధంగా మీరు దుర్భాషలాడనో ఏ రోజు చెప్పినటువంటి వ్యక్తి కాదు. కేవలం గతంలో జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిపిఆర్ఓగా పనిచేశాడు. ఈ ప్రాంతాల పట్ల అవగాహన ఉంది, వ్యక్తుల పట్ల అవగాహన ఉంది, వ్యవస్థల పట్ల అవగాహన ఉంది, అన్ని రకాలైనటువంటి వర్గాల పట్ల, రైతుల దగ్గర నుంచి, మత్స్యకారుల దగ్గర నుంచి, కార్మికుల దగ్గర నుంచి, ఎస్సీల దగ్గర నుంచి, ఎస్టీల దగ్గర నుంచి, బీసీల దగ్గర నుంచి, మహిళల దగ్గర నుంచి, మైనారిటీల దగ్గర నుంచి, గీత కార్మికుల దగ్గర నుంచి, చేనేత కార్మికుల దగ్గర నుంచి ప్రతి ఒక్కరి పట్ల, ఈ సమాజంలో ఉండేటువంటి అన్ని వృత్తుల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని వర్గాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని ప్రాంతాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, అన్ని కులాలు అన్ని మతాల పట్ల అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, దానితో పనిచేసేటువంటి ఒక సంస్కారంగా పనిచేసేటువంటి వాడు, సంస్కారవంతుడైనటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తిని మీరు హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ, హైకోర్టు అనేక సందర్భాలలో మీరు సివిల్ డ్రెస్లో వెళ్ళడానికి లేదు, యూనిఫామ్లోనే వెళ్ళి అరెస్ట్ చేయాలి అని అంటే సివిల్ డ్రెస్లో వెళ్తారా? దాన్ని అరెస్ట్ అంటారా, కిడ్నాప్ అంటారా? నిన్న తీసుకెళ్ళి నిన్నటి నుంచి పాపం అక్కడ కూర్చోబెట్టి ఆయన్ని కనీసం మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచకుండా, రాత్రంతరం నిద్రమానకుండా ఆయన వేధింపులకు గురి చేస్తూ, ఆయన ఇంట్లో వెళ్ళి సోదాలు నిర్వహించి ఇంట్లో ఉన్నటువంటి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిగత వస్తువులన్నింటినీ తీసుకువెళ్ళడం, సెల్ ఫోన్లు, ఆయనకు సంబంధించినటువంటి ల్యాప్టాప్లు, అంటే దాంట్లో ఉండే సమాచారం మొత్తం మీరు తీసేసేయాలి. ఎందుకు తీసేయాలా? దానికి సంబంధించినటువంటి డేటా ఏదైనా మా ప్రభుత్వంలో ఏం చేసామనేటువంటి డేటా ఉంటే అది ఉండకూడదు. కుట్రలో కుతంత్రాలు. కాబట్టి దానికి సంబంధించి ఏదో కేసు పెట్టారు. ఏమని మీకు బుద్ధైనా ఉండాలి కదా. ఏమనికి సంబంధించినటువంటి దాంట్లో కోర్టు చివాట్లు పెట్టి బెయిలిస్తే ఏటు ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి రకరకాలైనటువంటి కేసులు ఉన్నవి లేనివి సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో చెప్పింది. సోషల్ మీడియా కేసులో 111 ఎట్ట పెడతారు, 111 సెక్షన్ అంటే అది మళ్ళీ పెట్టారు. అంటే మీకు ఏం లే, కోర్టులు అంటే విలువలే, ఏమిలే, కక్ష సాధింపు చేయడమే మా ఉద్దేశం అని చెప్పి ఒక వివాదరహితుడైనటువంటి వ్యక్తి, ఈ సమాజంలో సంబంధం లేనటువంటి వ్యక్తి, రాజకీయాలతో సంబంధం లేనటువంటి వ్యక్తి, ఒక పార్టీకి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడిచినటువంటి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి సూచనలు సలహాలు మీడియా పరంగా ఇచ్చేటువంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని టార్గెట్ చేస్తారా? అటువంటి వ్యక్తి మీద మీరు కక్ష సాధింపులకు పాల్పడతారా? అంటే మీ ఉద్దేశం ఎవరైతే ప్రశ్నిస్తారో ఆ ప్రశ్నించేటువంటి వాళ్ళు వెనక ఎవరున్నారో, ప్రశ్నించే వాళ్ళు గొంతు నొక్కడంతో పాటు ఇంకొక అడుగు ముందుకేసి ప్రశ్నించే వాళ్ళు వెనక ఎవరున్నారో వాళ్ళని కూడా మేము వాళ్ళ గొంతు కూడా నొక్కుతాం, వాళ్ళని కూడా బెదిరిస్తాం, వాళ్ళని కూడా బ్లాక్మెయిల్ చేస్తాం, మీరు మరలా ఇటువంటి కనుక ఉంటే అక్కడ కానీ మీరు పని చేస్తే మిమ్మల్ని అందరినీ తీసుకెళ్ళి ఇబ్బందులు పెడతాం అన్నట్టుగా మీరు చేసేటువంటిది సరికాదు. కాబట్టి ఖచ్చితంగా చెప్తున్నాం, పూడి శ్రీహరి అరెస్ట్ ఏదైతే ఉందో ఇది డీజీపీ గారి దగ్గర నుంచి చెప్తున్నాం, తప్పు చేశారు. ఇప్పటి వరకు ఈరోజు మెడికల్ చెకప్ చేసి తీసుకెళ్ళి మళ్ళీ అక్కడ పెట్టారు. కాబట్టి మీరు చేసేటువంటి తప్పులు ఒక్కొక్కటిగా శిశుపాలుడి తప్పులు కృష్ణుడు లెక్కించినట్టుగా లెక్కిస్తున్నాం. తప్పనిసరిగా మీరు దానికి భారీ మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దయచేసి ఇటువంటి వ్యక్తులు, మీరు సౌమ్యంగా ఉండేటువంటి వ్యక్తులు వివాద రైతులు జోలికిపోతే, ఈరోజు మా పార్టీ కాదు మీ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు సాధారణంగా ఉండేటువంటి పౌరులే మాట్లాడుతున్నారు. శ్రీహరి లాంటి వ్యక్తి మీద ఇటువంటి దాడి చేయడం, శ్రీహరి లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయడం, ఇది సభ్య సమాజంలో సిగ్గుతో తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి దయచేసి అటువంటి వాటికి తావు ఇవ్వకుండా మీరు వ్యవహరించండి అని చెప్పి కోరుకుంటూ, ఈరోజు వెంటనే శ్రీహరిని విడుదల చేసి ఈ ప్రభుత్వం శ్రీహరికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తూ, జువలదిన్నెలో నిన్న జరిగినటువంటి కార్యక్రమానికి వేలాదిగా తరలి వచ్చి జయప్రదం చేసినటువంటి ప్రతి ఒక్కరికి, మా మత్స్యకార సోదరులకి పేరు పేరున మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే దాంట్లో స్పష్టమైనటువంటి హామీ ఏదైతే సాగర్ డిఫెన్స్కి సంబంధించి జువలదిన్నె ఫిషింగ్ హార్బర్ని మీరు కట్టబెట్టారో, ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆ ఫిషింగ్ హార్బర్కి సంబంధించి పూర్తి స్థాయిలో మీ ఆస్తి మీ హక్కు అన్నట్టుగానే మీకు కల్పిస్తానని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వడం జరిగింది. దానితో పాటు
కరైకలకు తీసుకువెళ్ళినటువంటి బోట్లు ఏదైతే ఉన్నాయో మీ ఆధారాలతో సహా మీ ఫోన్ కాల్ డేటాతో సహా దానికి చూపించి ఆయన ఎవరు పాత్రదారులు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకుల పాత్రదారులు, లోకేష్ పాత్రధారి, దాని వెనుక కొల్లూరు రవీంద్ర వీళ్ళందరూ కలిసి పాత్రదారులు కాబట్టి పాప నెపం తీసుకెళ్లి ఆ ప్రాంతం మత్స్యకారుల మీద వేసి మత్స్యకారుల మీద చిచ్చుపెట్టి మత్స్యకారుల ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టారు. మత్స్యకారులు మిమ్మల్ని క్షమించరు, గుర్తుపెట్టుకోండి. కూటమి ప్రభుత్వాన్ని, తెలుగుదేశం పార్టీని మత్స్యకారులు జన్మలో క్షమించరు. వాళ్ళ ఆత్మాభిమానం మీద మీరు దెబ్బ కొట్టారు కాబట్టి అది తట్టుకోలేనటువంటి పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో పాటు మత్స్యకారు కుటుంబాల అభివృద్ధికి, మత్స్యకారు కుటుంబాల సంక్షేమానికి పట్టపు కార్పొరేషన్ ఒకటి ఏర్పాటు చేసి ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అన్ని విధాల మత్స్యకారుల ఎదుగుదలకి కృషి చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానమైనటువంటి హామీ ఇచ్చినందుకు జగన్మోహన్ రెడ్డి గారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ మరొకసారి తరలించినటువంటి మత్స్యకార సోదరులకి, అక్కడ పాప ఆరోగ్యం బాగా లేకుండా 3-4 రోజులుగా టెస్ట్ వేసి అన్ని తానే వ్యవహరించినటువంటి సోదరులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, ఆయనకి సహకరించినటువంటి మా జిల్లాకు సంబంధించినటువంటి అన్ని నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, ప్రధానమైనటువంటి నాయకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరికీ, మీడియా మిత్రులకి అందరికీ పేరు పేరున నిన్న ఊహించినటువంటి రీతిలో జనం ఇచ్చేసి మత్స్యకారులు అందరూ పాల్గొని ఆ సభను జయప్రదం చేసినందుకు ప్రతి ఒక్కరికి, మత్స్యకార కాపులు, పెద్ద మనుషులు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా తరలి వచ్చి దాన్ని జయప్రదం చేసినందుకు పేరు పేరున అందరికీ మత్స్యకార ప్రతినిధులు, మత్స్యకార పెద్దలు, మత్స్యకార కుటుంబాలకి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాను.